కల్నల్ సంతోష్ బాబు బయోపిక్ తెరకెక్కనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాకు హీరోగా ఈ బయోపిక్ తెరకెక్కుతుంది. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ 3 పుస్తకం ఆధారంగా ఈ బయోపిక్ సిద్ధం కాబోతోంది. తమను సంప్రదించకుండా సినిమా సెట్స్ పైకి వెళ్తే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు కల్నల్ తల్లిదండ్రులు. భారత్ చైనా సరిహద్దు గాల్వాన్ లోయలో చైనా చొరబాటుదారులతో వీరోచితంగా పోరాడి అమరుడైనటువంటి లెఫ్టినెంట్ కల్నల్ చిక్కుమల్ల సంతోష్ బాబు జీవిత చరిత్ర వెండితెరపై కనిపించబోతోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో కల్నల్ సంతోష్ బాబు పాత్రను పోషించబోతున్నారు. ఈ ఏడాది జూలైలో ఈ చిత్రం షూటింగ్ సెట్స్ పైకి రానున్నట్టుగా తెలుస్తోంది. సైనిక్ స్కూల్లో ప్రారంభమైన విద్యాభ్యాసం, లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీలో ఉద్యోగం వరకు సంతోష్ బాబు జీవిత చరిత్ర, ఆయన జీవితంలో చేసినటువంటి పోరాటాలు వెండితెరపై కనిపించబోతున్నాయి. 2000 సంవత్సరంలో బీహార్ 16వ రెజిమెంట్ ఎంపికైనటువంటి సంతోష్ బాబు కెప్టెన్, మేజర్గా, లెఫ్టినెంట్ కల్నల్ గా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అంతర్జాతీయ శాంతి సంస్థల్లో పనిచేసిన కల్నల్ సంతోష్ బాబు భారత్ చైనా సరిహద్దు దగ్గర గాల్వన్ లోయలో చైనా చొరబాటుదారులు జరిపినటువంటి దాడుల్లో వారితో వీరోచితంగా పోరాడి అసువులు బాశారు. 1967 తర్వాత చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జరిపినటువంటి దాడుల్లో మరణించిన మొదటి భారతీయ ఆర్మీ అధికారి బిక్కుమల్లా సంతోష్ బాబు. గాల్వన్ లోయలో 2020 జూన్ 15న కల్నల్ సంతోష్ బాబు వీరమరణం యావత్ దేశాన్ని కదిలించింది. సంతోష్ బాబు వీరమరణాన్ని గుర్తించిన భారతదేశం మహావీర్ చక్ర పురస్కారంతో గౌరవించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన సతీమణి సంతోషికి డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగాన్ని, భారీ ఆర్థిక సహాయాన్ని అందజేసి గౌరవించింది. కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు వీరగాథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సురేష్ నాయర్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాస్తూ ఉండగా చింతన్ కాంతి, చింతన్ షాలు సంభాషణలు రాస్తున్నట్టుగా సమాచారం. కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు నచ్చడంతో సినిమాకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కల్నల్ సంతోష్ బాబు శరీర ఆకృతికి అనుగుణంగా తన శరీరాన్ని మార్చుకునేందుకు సల్మాన్ తన పన్వేల్ ఫామ్ హౌస్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ కు అవసరమైనటువంటి పలు ప్రాంతాలను కూడా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. సంతోష్ బాబు వీరత్వం, అంకిత భావం, జాతీయ భావం స్పష్టంగా ఈ సినిమాలో కనిపించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా లీకేజ్ల ద్వారా చెబుతున్నారు. ఇక సైనిక వార్తలు, రక్షణ వ్యవహారాలను కవర్ చేసే జర్నలిస్టులు శివ్ అరూర్, రాహుల్ సింగ్లు రాసినటువంటి ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ 3 అనేటువంటి పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. 2026 జూన్ నాటికి సినిమా విడుదల చేసేందుకు అనుగుణంగా షూటింగ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. తమ కొడుకు దివంగత కల్నల్ సంతోష్ బాబు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతుండటంపై ఆయన తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాల ఆధారంగా సినిమా తెర మీదకి తీసుకురావాలని కోరుతున్నారు. తల్లిదండ్రులైన తమను సంప్రదించకుండా సినిమా ఎలా తెరకెక్కిస్తారని ప్రశ్నిస్తున్నారు. సంతోష్ బాబు పుట్టిన దగ్గర నుండి ఆర్మీ అధికారిగా ఎదిగి వీరమరణం పొందే వరకు తల్లిదండ్రులుగా తమ పాత్ర ఎంతో కీలకమని అంటున్నారు. తమను కనీసం సంప్రదించకుండా సంతోష్ బాబు బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం, వివాహం, ఉద్యోగం వంటి అంశాలను సినిమాలో ఎలా పొందుపరుస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ దర్శకుడు హీరో సంతోష్ బాబు జీవిత చరిత్రను సినిమాగా తీస్తామని రైట్స్ ఇవ్వమని అడిగినట్టుగా చెప్పారు. సినిమా తెరకెక్కించే విషయంలో తల్లిదండ్రులుగా తాము పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వాళ్లు వెనక్కి వెళ్లిపోయారని, కానీ కొద్ది రోజులుగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తన కొడుకు వీరమరణం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్నట్టుగా తెలిసిందని, తమను సంప్రదించి సినిమా తెరకెక్కిస్తే బాగుంటుందని కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు అంటున్నారు. తమ కుమారుడు వీరమరణం తెరపైకెక్కడం తమకు సంతోషమేనని, ఆ సినిమా యువతకు ఆదర్శవంతంగా, స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని చెబుతున్నారు. అయితే తమకు చెప్పకుండా, కనీసం సంప్రదించకుండా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తే తాము న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. చిన్ననాటి నుంచి ఆయన జీవితమంతా స్ఫూర్తిదాయకమని, సంతోష్ బాబు గురించి తమను అడిగి తెలుసుకున్న తర్వాతనే సినిమా తెరకెక్కించాలని కోరుతున్నారు. బాబు బయోపిక్ తీస్తున్నారని, మరి ఇటువంటి వాటి గురించి మాకైతే ఇన్ఫర్మేషన్ ఇంతవరకు లేదు. మమ్మల్ని ఎవరు ఇప్పటివరకు కన్సల్ట్ చేయలేదు ఈ విషయంలో. ఇప్పుడు ఇంత వైరల్ అవుతున్నా కానీ ఎవరు దాన్ని ఖండిస్తున్నట్టు లేదు. ఇది ఫేక్ న్యూస్ అని కూడా ఎవరు చెప్పట్లేదు. నిజంగా కనుక అయితే మమ్మల్ని కన్సల్ట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మా ద్వారా చాలా విషయాలు నిర్మాతకు కానీ, స్టోరీ రైటర్కి కానీ అన్నీ తెలుస్తాయి. వాస్తవాలు అనేవి మా దగ్గర ఉన్నంతగా ఇంకెక్కడా మీకు ఇంత ఫ్యాక్ట్గా దొరకవు. జూలైలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని రాశారు. అసలు సంతోష్ బాబు బయోపిక్ అన్నది చాలా తల్లిగా నేను చాలా గర్వపడుతున్న విషయం. ఎందుకంటే ఒక సంతోష్ బాబుని తీర్చిదిద్దింది నేను కాబట్టి,
కన్న తల్లిని కాబట్టి అది ఒక సంతోష్ బాబుని సైన్స్ స్కూల్లో చేర్చడానికి నేనెంత కష్టపడ్డా మా సారు సంతోష్ బాబు పోయినాకనే చాలామంది బాబుకు అలా జరిగినప్పుడు అంతిమయాత్రే కానివ్వండి, బాబుకు వచ్చిన ఆదరణ కానివ్వండి, దేశం నుంచి దేశ నాయకుల నుంచి రాష్ట్ర నాయకుల నుంచి జరుగుతున్నది చూసి చాలామంది యూత్ ఇన్స్పైర్ అయ్యారు. దేశం కోసం సంతోష్ బాబు లాంటి వాళ్ళు చాలా అవసరం.